గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అంటే ఎవరికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. పెళ్లి పనులన్నీ చేసి, బాగా అలసిపోయి ఎవరైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ మనం అలా కాదు. రిసెప్షన్ అయిన వెరీ నెక్స్ట్ డే ఎలా ఉన్నాం? ఏం చేస్తున్నాం? టైం ఎంత? అని ఏం పట్టించుకోం. లెగిసామా, వెంటనే ఆ గిఫ్ట్స్ అన్బాక్స్ చేసామా, ఓపెన్ చేసేంత వరకు ఇంకా మనకి ఆ ప్రశాంతత అనేదే ఉండదు. ఫస్ట్ ఈ క్యూట్ గిఫ్ట్‌తో స్టార్ట్ చేశాను. చిన్నిగా ఉంది కదా అని చెప్పి దీని మీద కూడా పేరు లేదు. కానీ ఇది ఎవరిచ్చారో నేనైతే గెస్ చేశాను. నాకు గుర్తుంది. ఆహ్, ఇంకా తిట్టినా కూడా పట్టించుకోము. గిఫ్ట్స్ ఎలాగైనా సరే ఓపెన్ చేయాల్సిందే. నార్మల్‌గా మనకి తెలిసి మనం ఏదైనా కావాల్సింది ఆర్డర్ పెట్టుకుంటేనే సో అండ్ సో వెబ్‌సైట్స్ నుంచి అవి అన్బాక్స్ చేయకుండా అస్సలు ఉండను. నేనే ఓపెన్ చేయాలి. మనకి మనం ఆర్డర్ చేసుకున్న గిఫ్ట్స్ అన్బాక్స్ చేసేప్పుడే నేను చాలా ఎక్సైట్ అవుతాను. అలాంటిది తెలియని గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి ఎక్సైట్‌మెంట్ ఉండకుండా ఉంటదా? అందుకే పొద్దున్నే పనేం లేదా అని తిట్టినా కూడా పట్టించుకోకుండా నా పని నాదే. నాకు తెలిసి అమ్మాయిలంతా ఇంతే.